ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మొక్కజొన్న చిప్స్ అండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, కలర్లాడుతూ చాలా బాగున్నాయి. చూడండి ఎలా వచ్చినాయి, చాలా బాగున్నాయి. బాగుంటుంది, టేస్ట్ కూడా. ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇలా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఒక జల్లి గంట ఇలాంటివి తీసుకొని అందులో వేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూసుకోండి, ఆయిల్ బాగా వేడిగా ఉంటే మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి మంచిగా ఎలా పొంగుతున్నాయో ఆయిల్లో వేయంగానే. అలాగే కొన్ని పల్లీలు, ఒక కప్పు తీసుకున్నాను పల్లీలు నేను. అవేం పావు కేజీ తీసుకున్నాను. మొక్కజొన్న చిప్స్. పుట్నాలు హాఫ్ కప్ అండి. ఒక హాఫ్ కప్ పుట్నాలు తీసుకొని ఇలా వేయించుకోవాలి. పల్లీలు పుట్నాలు ఇలా మంచిగా వేయించుకోవాలండి. వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం జీడిపప్పు కూడా వేయించుకోండి. మీకు ఇష్టం, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు, ఆప్షన్ అండి అది. ఇప్పుడు కొంచెం కరివేపాకు తీసుకొని ఇలా మూత పెట్టుకొని వేయించుకోవాలండి, లేదంటే మొత్తం చిల్లిపోద్ది. ఇలా మూత పెట్టుకొని అందులో జల్లి కింద పెట్టుకొని అలా వేయించుకోండి. మంచిగా వేగిపోతాయి. చూడండి మంచిగా వేగినాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. అందులో ఒక స్పూన్ కారం, ఒక స్పూను ఉప్పు వేసుకోండి. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయి, కరకరలాడుతూ ఉంటాయండి. ఇలా మిక్స్ చేసుకొని బౌల్లో పెట్టుకొని రెడీ అయిపోయింది మొక్కజొన్న స్నాక్స్. స్నాక్స్ చాలా బాగున్నాయి. మీకు చూసారు కదా మీరు కూడా. మా రెసిపీ మీకు నచ్చితే లైక్ కొట్టండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మనం ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసుకొని స్టోరేజ్ చేసుకోవాలండి. 1 మంత్ అయినా ఉంటాయి. చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.